ప్రేరేపించబడుతుంది. ఆ రీతిగా మనం ఎప్పుడైతే మన ఆశ కలిగి దేవుని వాక్యాన్ని వింటామో పవిత్రపరచబడతా ఉంటాం. మనం ఎప్పుడైతే దేవుని చూస్తూ ఉంటామో ఆయన పవిత్రుడు కనుక మనం ఆయన యొక్క పవిత్రతలోనికి రావాలని ఆశ మనలో చూస్తుంది. అందుకే దేవుని యొక్క మందిరంలో దేవుని సన్నిధిని గమనించగలిగి ఉండాలి. దేవుని సన్నిధిని గమనించాలంటే మన యొక్క జీవితంలో కలిగిన మన తలంపులు, మన యొక్క సమస్యలు, వీటన్నింటినీ దేవుని దగ్గర వదిలిపెట్టి మనం దేవుని వాక్యాన్ని వినడం ద్వారా మన యొక్క జీవితాన్ని పవిత్రపరచుకుంటాము. అప్పుడు మనము దేవుని ఆరాధించడానికి యోగ్యులమవుతాం. మన కొరకు ఆయన కుమారుని మనకు అప్పచెప్పాడు. ఆయన మన పాపాలను తన యొక్క శరీరం మీద ఆయన మోసుకొని మనం పడవలసిన శిక్ష ఆయన అనుభవించాడు. ఆ రీతిగా మనకి పాప విమోచన కార్యాన్ని నెరవేర్చాడు. ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే మన హృదయం ఆరాధనతో నింపబడుతుంది. ఎందుకంటే మనం ఆయన ప్రేమకు యోగ్యులము కాము. అయినప్పటికీ మనం ఆయన ప్రేమించాడు, మన కొరకు క్రయధనం చెల్లించాడు, మన పాపం నుండి, నరకం నుండి, శాపం నుండి విడిపించాడు. ఈ విషయాన్ని బట్టి మనము దేవుని ఆరాధించడానికి మన హృదయము ప్రేరేపించబడుతుంది. ఆ రీతిగా దేవుడు మన మధ్య ఆయన మహిమ పొందేవాడుగా ఉంటున్నాడు. కనుక ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే వారి జీవితంలో దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉంటున్నారో, ఆ అనుభవాన్ని బట్టి దేవుని ఆరాధించడానికి మరి యోగ్యమవుతాము. అటువంటి ఆరాధన దేవుని సన్నిధికి చేరుతుంది. లోక సంబంధమైన దేన్నైనా సరే మనం ప్రేమించి వాటి ద్వారా మనం ఆరాధన చేయాలి అనుకుంటే ఏమవుతుంది? దేవునికి ఇష్టమైన ఆరాధన కాదు. కనుక దేవునికి ఇష్టమైన ఆరాధన మనం దేవుని యొక్క సన్నిధి యొక్క తాకిడిలోనికి వచ్చి ఆత్మ సంబంధమైన రీతిగా మన వాక్యాన్ని విని పవిత్రపరచబడినప్పుడు మన జీవితంలో దేవుని యొక్క గొప్ప కార్యాలు అనుభవిస్తాము. తద్వారా మనం దేవుని ఆరాధిస్తాం. అటువంటి రీతిగా ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉంటున్నారో, ఎవరైతే క్షమాపణ పొంది ఉంటున్నారో వారు ఈ దినమున కొద్ది మందికి ఆ యొక్క అవకాశం ఉంటుంది. ఎందుకంటే సమయం తక్కువగా ఉంది కనుక ఈ రోజు నుంచి ఇక్కడ ఆరాధన ప్రారంభమవుతుంది. వచ్చే వారం నుంచి మీరు స్వేచ్ఛగా మీ యొక్క సమయం తీసుకొని ఆరాధించడానికి అవకాశం ఉంటుంది. కనుక ఎవరైతే ఇటువంటి మరి అనుభవం కలిగి ఉంటున్నారో వారు దేవుని ఆరాధించండి. అందరు మోకరించండి దయచేసి. స్థానిక విశ్వాసులు, బేర్షెబా విశ్వాసులు, ఒక బ్రదర్, ఒక సిస్టర్ క్లుప్తంగా వచ్చి ఆరాధించండి. రెండు మాటలతో ఆరాధించి ఆమెను చెప్పండి. అందరూ ఆమెను చెప్పండి. స్థానిక విశ్వాసులు చేయండి బ్రదర్స్. పనులు ఉన్నారా? లోపల కూర్చున్నారా? స్థానిక విశ్వాసం, బేర్షెబా విశ్వాసులు ఎవరంటే ఒక ప్రాణం చేసి ఆరాధించండి. అక్కడే కూర్చొని చేయండి. దేవుడు స్తుతించు. మందిరం ఇచ్చినందుకు కూడా వందనాలని చెప్పి. ఎందుకంటే రెండు కార్యక్రమాలు కదా, వాక్య ప్రకారం మరి మందిరం కూడా నూతన మందిరం ఇచ్చాను నటించండి. స్టార్ట్ చేయండి. లోకంలో పాత్రలను ప్రేమించి రక్తంతో కలిగి సవాళ్ళని ఆరాధించాలి. ప్రభావ మరి ఆత్మతో అయినా మరి నిన్ను ఆరాధించడానికి ప్రభావ నీ బిడ్డగా అయినా నీ సన్నిధికి చేర్చాల్సిందిగా సౌకర్యాలను చెల్లించుకుంటాం. ప్రభావ దేవా మరి అనేక దినాలు అయినా మరి చర్చిస్తున్నాను ప్రార్థించలేక ఇచ్చిన స్థలాన్ని పట్టుకున్నాడు. ప్రభావ నూతనమైన ఆయన మరి స్థలాన్ని ఇచ్చినారు. ప్రభావ మరి నూతనమైన మందిరాన్ని ఇచ్చినారు. దేవా ఈ మందిరంలో
నేను మరి నీ సన్నిధానంలో నేను ఆరాధించే బిడ్డగా అనేకులను సిద్ధపరచమని అనేకులను ప్రభావ మరి ఆత్మీయంగా నడిపి దయచేయమని ప్రార్థించుకుంటాం. యేసు ప్రభు నా చెల్లించుతాం. దేవ మరి మా చెల్లించు నా ప్రియ రక్షకుడైన యేసయ్య నామములో స్తుతించాలి ప్రార్థించి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. సిస్టర్స్ కూడా స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మరి తండ్రి గడిచిన మాసములంతయు కాపాడి సజీవులకి నమస్కారానికి స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాను. మరి అంతేకాదు ప్రభావ దేశభా వాసులుగా మాకు నూతనమైన మందిరమును అనుగ్రహించినందుకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అంతేకాదు యేసయ్య మరి తండ్రి ఇప్పుడు శనివారం అయా మరి తండ్రి మేము కూడా ఆరాధించటకై అయా మరి తండ్రి నీ యొక్క పరలోక వర్తమానాలు నీ దాసుని ద్వారా నేను మాట్లాడుతూ వచ్చినందుకే స్తోత్రాలు వందనాలు. మరి నిజమే తండ్రి మీరు ఆత్మ కనుక మరి ఆరాధించేవారు ఆత్మతను సత్యముతను ఆరాధించవలనని మీరు సెలవించిన గొప్ప దేవుడవు. మరి నేను చేసిన ప్రవర్తన అయితే అయ్యా మరి నేను అపవిత్ర పెరుగులు గలవాడను అపవిత్ర జనాంగముల మధ్య నివసించువాడనని మరి మాట్లాడుతూ వచ్చినాడు. అవును ప్రభు మరి నేను కూడా మరి నీ సన్నిధిలో మీ యొక్క నూతనమైన మందిరంలో దేవా మరి ఈనాడు తండ్రి నీ యొక్క పరిశుద్ధ స్థలములో మరి చేరి నీ ఆత్మ సత్యములతో దేవా శ్రేష్టమైన సమయాన్ని బట్టి మరి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అంతేకాదు ప్రభా మరి దినమున నిన్ను ఆరాధించుటకై మరి దేవ మా పట్ల మా సంఘం పట్ల ఎన్నో మీరు ఉపకారాలను చేసిన ఆరాధన నా ప్రభువుకు ఏమి ఇచ్చుకోగలను? ఏమి ఇచ్చినా ఏం చెల్లించిన రుణస్త్రాలను కొనుచు నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకున్నాను తండ్రి. బెత్లెహేం విశ్వాసులు ఒక సహోదరుడు సహోదరు బెత్లెహేం ఎవరో బెత్లెహేం సిద్ధరాంపల్లి బెత్లెహేం వాళ్ళు ఈ మైక్ శ్రేష్టమైన నామములకు హృదయపూర్వకంగా కృతజ్ఞ స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు ప్రభువా నీ కనుపాపలు కాచి కాపాడి అనేక దినానికి నీ సన్నిధిలో ప్రార్థించినందుగా ఆయన బేర్షవ నూతన మందిరము ఇచ్చినందుకు నేను స్తుతించుకుంటున్నాం ప్రభా. అంతేకాకుండా లోకం నుండి పాపం నుండి ప్రభా నీకు బలియాగించబడి రక్తంలో తెచ్చి పాపములకు విమోచనగా గొప్పరక్షణగా ఆరాధించుకుంటున్నాం ప్రభా. ఇన్ని మేలు చేసిన ప్రభుత్వం ఏమి చేయడం తీర్చుకున్నాం ఏమి చెల్లించిన హృదయపూర్వకమైన స్థితి ఆరాధన యేసు ప్రభు నామమున సమర్పించుకుంటున్నాం. సిస్టర్స్ బెత్లెహేం విశ్వాసులు సిస్టర్స్ చేతండి మైక్ వస్తుంది చేతమ్మా మైక్ వస్తుంది. స్తోత్రాలు. ఈ దినమున ప్రభువును ఆరాధించుటకు తండ్రి మరి మన వేదిని బెత్లెహేం ద్వారా తండ్రి మరి బేర్షెబాను నూతన మందిరము తండ్రి దినమున మీరు మాకు అనుగ్రహిస్తున్నకై స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ నూతన దినములో తండ్రి దేవ నూతన ఆత్మకుగా నూతన వ్యక్తులుగా చేసుకుంటున్నాయి మిమ్మల్ని ఆరాధించుకుంటున్నాం. దయగలిగిన ప్రియ తండ్రి ప్రభువా అవునాయన మీ వాక్యం మా పిల్లలకు తగలగా అయ్యే మరి శాంతిని అని మీరు సెలవిచ్చిన దేవుడు దేవుల తండ్రి నశించిన దానను వెతికి రక్షించుటకు లోకమును కొడుతుంది. దేవుల దేవైతే గొప్ప దేవుడు ఇంత మరి నైనా మహిమగా మహారాజు నాకు దొరికిన ఆరాధించుకుంటున్నాను ప్రభువా. ఇప్పుడు అలాగే రెహబోతు నుండి ఒక బ్రదర్ ఒక సిస్టర్ మైక్ తీసుకో. అనేక దినములు వారములు మాసములు సంవత్సరములు మీ సన్నిధిలో గోజాడుకొని తండ్రి ప్రభా పరిశుద్ధ ఆలయం కోసం తండ్రి అనేక మార్లు తండ్రి ప్రభా మీ విజ్ఞాపనం చేసినందుకు బట్టి మా విజ్ఞాపనం జ్ఞాపకం చేసుకొని ప్రభా మాకు నూతన మందిరాన్ని బెత్లెహేం బేర్షెబానిచ్చిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చేసిన తండ్రి ప్రభా నాయన మీ దినమున సంఘంగా కూడుకుంటకు మీరు సిద్ధపరిచిన దినాన్ని బట్టి వందనాలు. ఆరాధించే దినం ఒక దినం వస్తుందని మీరు సెలవిచ్చినారు తండ్రి. మరి ప్రభా తండ్రి ఆలమూరులో మీ బిడ్డలకు ఆరాధించడానికి ఈ దినాన్ని మీరు సిద్ధపరిచినందుకు బట్టి వందనాలు స్తోత్రాలు చేసిన తండ్రి ప్రభా. మీరు గొప్ప మేలు చేసిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చేసిన తండ్రి ప్రభా. మీరు చేసిన మేలుకు ఒక కాలంలో మీరు ఏం చెల్లించిన రుణసును ఒప్పుకుంటూ ఆస్తుతి ఆరాధన యేసయ్య పరిశుద్ధ నామమున మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి.
పవిత్రమైన జనుల మధ్య అపవిత్రమైన పెదవులతో జీవించేదాని ఏ మంచితనం లేదు ప్రభా. పాపం చేత అపరాధం చేత పడి సచ్చిన నన్ను క్రీస్తులో బతికిస్తూ వాక్యం ఇచ్చి సంఘం ఇచ్చి నా కొరకు ఆ శిలువలో తండ్రి శ్రమను పొంది నాయన ఇడిపించినందుకు స్తోత్రాలు. నీ బలాసుకులు ఒలి ముక్కలుగా చేసినందుకు వదనాలు నాయన. నీ కారుణ్యతతో నా పెదవులను కాల్చి దేవాంటించి వాక్యాంతాలుగా జీవించి రాకుండా సిద్ధపరిచినందుకు ఎన్నో మేలు ఎన్నో ఉపకారాలు తల్లి దిగబోతు ద్వారాగా బెత్తలేని ద్వారాగా దేవా మరి ఆలమూరులో సంఘం ఇచ్చినందుకు ఏ స్నాలో ప్రార్థించి సమర్పిస్తున్నాను తండ్రి. ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మరి సంఘాలు ప్రార్థించిన మేరకు మరి ప్రభు ఆలమూరు దేశ ప్రార్థనా మందిరాన్ని నూతన మందిరాన్ని ప్రభు మాకు అనుగ్రహించినందుకై వందనాలు. పరలోకపు తండ్రి మన దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించవాలని తండ్రి మీ నిర్ణయం ప్రకారం తండ్రి మరి ఆరాధించే బిడ్డలుగా ఈ స్థలంలో ఆయన మన నూతన మందిరంలో ఆరాధించే భాగ్యం ఇచ్చిన వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఒకప్పుడు తండ్రి మరి నేత్రాశ శరీరాశ జీవ డమ్మమ్మ చేత నలిగిపోతున్న మమ్మలను మరి తండ్రి అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి మమ్మలను తండ్రి మరి మీ యొక్క వాక్యం చేత ప్రభా మరి ఉదక స్థానంతో మమ్మల్ని పవిత్రపరిచినందుకై వందనాలు. ప్రభా మరి నూతన మందిరంలో ప్రభా మరి అనేక ఆత్మలు ఆరాధించి గణపతి మహిపరచబడినట్లు మీరు ఇచ్చిన తండ్రి మహాకృపకై చేస్తాను సమయానికై కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటూ మా శుద్ధి ఆరాధన యేసయ్య పరిశుద్ధమైన అర్పించి ఆరాధించి వేడుకుంటున్నాము తండ్రి. ఆనందిస్తున్నాం ప్రభా. ఎంతో గొప్ప దేవుడవు పాపిని అయోగ్యురాలను శరీరాశ నేత్రాశ జీవుడము లోకం వైపున కీడవబడుతూ నిత్య నాశనం కార్యక్రమం వెళ్తున్నది అందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నా కొరకే మీరు బయటించి మీరు నాకు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకే మీకు ఎంత వందాలు. అంతేకాదు తండ్రి నిత్య జీవుడు నాకు అనుగ్రహించి గొప్ప శాపం ఇచ్చి మీ కొరకై ఈ లోకంలో జీవింపజేసిన విధానం కొరకే మీ స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా మరి ముఖ్యంగా దేవాలయం వేషభా విషయంలో మీరు చేసిన గొప్ప కార్యం బట్టి మీరు గణపతిని స్తుతించి ఆరాధిస్తుంటున్నామయ్యా. ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నారా మీరు తెచ్చిన ద్వారా కొరకే మీ స్తోత్రాలు. మంచి స్థలం అనుగ్రహించారు, మందిర కట్ట కృప ఇచ్చారు ప్రభా. విశ్వాసాలందరినీ బలపరిచినందుకే మీ స్తోత్రాలు. ప్రతిష్ఠ పట్ల కృప ఇచ్చినారు. మరి వీళ్ళ పక్షులు చేసిన మేలు బట్టి ఎంతగానో చూపిస్తున్నాం. ప్రేమపడుతుంది మరి దేశవాణిని అందరించి చేసిన కార్యములన్నిటి కొరకే నీకు ఏం చెల్లించగలం తండ్రి. నిన్ను గణపతి స్తుతించి ఆరాధిస్తూ నీకు వచ్చిన ఆరాధన చేసిన అమూల్యమైన నామంలో సమర్పించుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు బైబిల్ కోర్స్ ఆడుకుంటాం. పల్లె మాట బంగారు మాట. తర్వాత మందిర ప్రతిష్ట గురించి పొలం గురించి వాక్యం వింటాం. నిశ్శబ్దంగా పిల్లలు మాట్లాడదు. భలే మాట బంగారు మాట. భలే మాట నిశ్శబ్దంగా ఉండాలి. పిల్లలు ఏమన్నా చేతులు కట్టుకోండి. నిశ్శబ్దంగా నిశ్శబ్దంగా లేకపోతే నేను మూసేసి వెళ్ళిపోతాను. ఏమనుకుందా? నిశ్శబ్దంగా లేకపోతే దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టం లేదని నాకు అనిపిస్తుంది. మీరు వాక్యాన్ని వినాలనుకుంటే నిశ్శబ్దంగా ఉండండి. సమయం చాలా తక్కువగా ఉంది. తర్వాత వాక్యం వినేందుకు సమయాన్ని కుదించేశారు.
కనుక మీరు ఆ కొద్ది మాటలైనా సరిగా వింటే దేవుని యొక్క సన్నిధిలో మన ఆత్మీయ జీవితాలు కట్టుకోవడానికి ఆత్మీయ ఎదగడానికి అది ఉపయోగపడుతుంది. కనుక కొన్ని మాటలు మనము దేవువాక్యంలో నుంచి చూసుకొని తర్వాత ఆరాధనలోనికి బలలోనికి పాల్గొనడానికి వెళ్దాం. ఆదికాండంలో ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు 12వ అధ్యాయం 3 వచనాలు చదువుకున్నాం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు తెలుగు బైబిల్ ఉన్న అందరూ కలిసి ఒక్క మాటలాగా చదవాలి. చదవండి. రెండవ భాగంగా 22వ అధ్యాయము మొదటి వచనం నుండి మార్చి చదువుకుందాం. అధ్యాయం అంతా ఎవరైనా తెలుగులో ఒక వచనం మొదటి వచనం చదవండి, మిగిలింది రెండవ వచనం సమాజము చదువుతుంది.
మనం గమనించింది, అబ్రహామును దేవుడు పిలిచాడు, ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత అనేక సంవత్సరాల వృద్ధుడైపోయినంత వరకు ఆయనకి పిల్లలు లేవు. ఆ వృద్ధాప్యంలో దేవుడు వాగ్దానం చేసినాడు, మరి బిడ్డ జన్మించాడు. జన్మించి ఎదుగుతూ ఉన్నాడు, ఎవరి ప్రాయానికి వచ్చాడు. ప్రభు అన్నాడు, నీవు ప్రేమిస్తున్నా నీ ప్రియమైన కుమారుని నేను చూపించే ప్రాంతానికి తీసుకుని వెళ్ళి అక్కడ బలి ఇవ్వమన్నాడు. మొదటి ప్రాంతంలో ఆయన అడిగిన దేవుడు చెప్పిన మాటలు విన్నాడు. ఏమేమి చెప్పాడు దేవుడు? మీ స్వజనాన్ని చదవం మరొకసారి. ఆదికాండం 12వ అధ్యాయము. యెహోవా నీవు లేచి మొట్టమొదటి దేశం నుండి, బంధువుల యొద్ద నుండి, తండ్రి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశం నాకు వెళ్ళము. అప్పుడు ఏం చేశారు? సో ఆశీర్వదించబడడానికి మొదటి మెట్టు ఏంటంటే దేవుడు కోరినట్లు ఈ లోక సంబంధమైన బంధకాలు దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆటంకపరిచే వాటిని నుండి మనం ఏం చేయాలి? వేరుపరచబడాలి. తర్వాత రెండవ పరిస్థితికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన ఒకే ఒక కుమారుణ్ణి ఆయన ఏమన్నాడు? తీసుకొచ్చి నాకు బలి ఇవ్వమన్నాడు. అప్పుడు కూడా విధేయత చూపించాడు. ఏ ప్రాంతాన్ని చూపించాడు దేవుడు? మరియా ప్రాంతంలో ఒక ప్రాంతాన్ని చూపించాడు. కనుక దేవుని యొక్క మందిరం బలిపీఠం ఎక్కడ కట్టాడు? మరియా పర్వతం మీద పెట్టాడు. దేని కొరకు కట్టాడు? దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి, తన ఇష్టమైన దాన్ని అర్పించడానికి సిద్ధపడ్డాడు. సో దేవుని మందిరంలో మనం వచ్చినప్పుడు దేవునికి ఇష్టమైనవి, మనకి ప్రియమైనవి లోకంలో ఉన్నవి దేవుడు కనుక అడిగితే వాటిని ఏం చేయాలి? అర్పించడానికి సిద్ధంగా ఉండాలి. మొట్టమొదటి లోక సంబంధం మనం భద్రకాల నుంచి మనం విడిపించబడితేనే కానీ మనం దేవుని చిత్తాన్ని చేసేందుకు అవకాశం లేదు. మన బలహీనపరుస్తాయి లోక సంబంధమైన విషయాలు. కనుక మనము వాటి నుండి వేరుపరచబడాలి. సో ఎవరైతే వేరుపరచబడ్డారో వారికి లోక సంబంధమైన కట్లు ఉండవు. ఏంటి లోక సంబంధమైన కట్లు చెప్పండి? లోక సంబంధమైన కట్లు ఏంటి? జాతీయత. నీ జాతీయత, దాని మీద ఉన్న ఆశను మనము దేవుని కొరకు వదిలిపెట్టాలి. రెండవది మన బంధువుల్ని. బంధువులు అంటే ఏమేమి వస్తాయి? బంధువుల్లో కులము, గోత్రము, ఇవన్నీ కూడా వస్తాయి. మూడవది తండ్రి, ఇంటి పేరు చాలా గర్విస్తూ ఉంటారు చాలా మంది. సో ఇటువంటి వాటి మీద నుంచి మన దృష్టి తొలగిపోయి మనము దేవుని బిడ్డలము, ఈ లోక సంబంధము కాము అనేది అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో మనం ఉండేది కేవలము తాత్కాలికంగా ఉంటాము, కొంత సమయమే ఉంటాము. ఒకప్పుడు లేము, ఇక్కడ ఉన్నాము, మరి కొంతకాలానికి ఉండబోము. కనుక ఏదైతే నిత్యత్వంలో ఉన్నదో, ఏదైతే నిత్యత్వంకు సంబంధించిందో వాటి వైపు మన యొక్క దృష్టిని ఉంచాలి. అప్పుడే దేవుని యొక్క ఉద్దేశాన్ని మన జీవితంలో నెరవేర్చగలము, లేకపోతే నెరవేర్చలేము. కనుక మందిరాన్ని దేవుడు ఇచ్చాడని చాలా సంతోషిస్తాం, కానీ దేవుడు కనుక మన ఇష్టమైనది దేవుని సన్నిధి గురించి అర్పించమంటే కష్టం వస్తుంది. దేవుని ఇంట్లో దేవుని యొక్క మాట వినాలి అంటే కష్టం వస్తుంది. అప్పుడే తిరుగుబాటు. అన్నిటికంటే గొప్పవాడు దేవుడు, సృష్టించిన సృష్టికర్త అని గమనించి మనం ఆయన మాట వినాలి. కానీ మనము మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి దేవుని మందిరం కాదు. గుర్తించాలి. దేవుని మందిరము ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టేందుకు ఒక
లోకంలో ఉన్న ఈ ప్రకృతికి సంబంధమైన వాటి నుండి ఒక షెల్టర్. కనుక ఆ షెల్టర్లో మన జీవితంలో మనం కట్టుకోవాల్సిన వారమే అంటున్నాము. దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన స్థలంలో వేరే మానవ సంబంధమైన అయిష్టాలు చేసుకోవడానికి ఇది స్థలము కాదు. దేవుని మందిరంలో దేవుని ఇష్టాన్ని జరిగించాలి. దేవుని ఇష్టం దాన్ని జరిగించడం మన ఇష్టంగా మనం ప్రవర్తిస్తే సమీర గ్రంథంలో ఏలీ కుమారులు దేవుని ఇష్టాన్ని జరిగించకుండా వారు భార్యలు సంబంధించిన వారై ఏం చేశారు? దేవుణ్ణి అవమానపరిచారు. ఏమైంది? ఒకే దినంలో అందరూ కూడా చనిపోయారు. ప్రతిష్ఠించబడిన స్థలం దేవునికి ప్రతిష్ఠించబడితే ఆ స్థలంలో దేవుని ఇష్టాన్ని జరిగించాలి. ఆ స్థలంలో మనకి ఎందుకు రావాలి అంటే నా జీవితంలో దేవుని ఇష్టం ఏమైనా తెలుసుకోవాలని రావాలి. అందుకొరకే దేవుని యొక్క మందిరము. దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవుని ఆ వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలి. అప్పుడు మన జీవితంలో దేవుడు ఉంటారు. సో ఆ రీతిగా మన జీవితాలు మారుమలుచుకునే వ్యక్తి యొక్క జీవితం కూడా వారి యొక్క శరీరాలు దేవుడి యొక్క ఆలయంగా చేసుకొని అందులో దేవుడు నివసించేటట్లుగా వారి ప్రవర్తన మార్చుకొని జీవించేవారుగా ఉంటారు. సో ఈ స్థలంలో, భౌతికమైన స్థలంలో మన లోక సంబంధమైన రీతిగా ఉంటున్న మనలను ప్రత్యేకించి ఆయన తన కొరకైనా నిత్యమైన మందిరాలుగా నిర్మించుకోవాలని ఆయన కోరుకుంటాడు. పేతురు గ్రంథంలో మనం చూస్తాము. పేతురు మొదటి పేతురు 2వ అధ్యాయంలో 4వ వచనం చదవండి. మనుషుల చేత విసరించబడి దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయి యొక్క ప్రభువునకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్న నిమిత్తం మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు. గమనించండి, ఈ స్థలము దేవుని కొరకు ప్రతిష్ఠించబడి సజీవమైన రాళ్ళు ఆత్మీయమైన మందిరము కట్టేందుకు సిద్ధపరచబడే స్థలము. దేవునికి మన సమయాన్ని ఇవ్వకపోయినా, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన ఈ స్థలంలో మన దేవుని అగౌరవపరిచిన వారమే అవుతాం. కనుక మన జీవితంలో ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ చేసే పనులు దేవునికి ఇష్టమై ఉన్నవి అంటే అప్పుడు ఈ మందిరంలో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. లేకపోతే దేవుని సన్నిధి వెళ్ళిపోతుంది. వెళ్ళేముంటుంది? మనుషులు చాలా మంది రావచ్చు, కానీ దేవుడు అక్కడ ఉండడు. దేవుడు లేని స్థలము ఎలాంటి స్థలమే ఉంటుంది? అపవిత్రతతో కూడిన స్థలం. ఇంగ్లీష్లో చర్చ్ అంటే స్పెల్లింగ్లో CHURCH అని ఉంటుంది. సంఘం అంటే మనం ఎవరైతే రక్తంతో కనబడి పవిత్రపరచబడి దేవునికి సంపూర్ణంగా విధేయత చూపించారో వారు సంఘంలో అంగములు. ఆ సంఘంలో యేసు ప్రభువు ఆయన లేకపోతే మిగిలేది ఏంటంటే CHC అంటే మనుషులందరూ మన చీ అంటారు. సో మనలో దేవుడు ఉంటే మనం దేవుని ఆరాధించే దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క పరిశుద్ధతను కలిగి ఉన్న వాళ్ళమైతే ఆ పరిశుద్ధతను ఈ లోకానికి మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మన స్నేహాల ద్వారా మనము కనపరచవలసిన వారమే అంటున్నాం.
అప్పుడు దేవుని యొక్క సన్నిధి మన మధ్య ఉంటుంది. గమనించింది ఇలా. సో నిజముగా మారు మనసు పొందిన వారి వ్యక్తుల్లో ఉండవలసిన ఆశ ఏంటంటే, నా జీవితంలో నేను నా దేవుని ఘనపరచాలా, మహిమపరచాలా. అబ్రహాము అన్నిటికంటే దేవుని సన్నిధిని, దేవుని యొక్క మాటకు విలువిచ్చాడు. అందుకే ఆయనకు దేవుడు తన మందిరాన్ని, బలిపీఠాన్ని కట్టే స్థలం చూపించాడు. ఆ తర్వాత మరి తరాలు గడిచిపోయే కొద్ది ఆయన అదే స్థలంలో ఆయన బలిపీఠం కట్టేలాగా దావీదును తీసుకొచ్చాడు. ఆ స్థలంలోనే సొలొమోను రాజు దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాడు. కానీ మన జీవితాలు ఇప్పుడు భౌతిక సంబంధమైన వాటిని కంటే కూడా ఆయన కోరేది ఏంటంటే ఆత్మ సంబంధమైన మందిరము. సో మన జీవితాలు దేవునికి అర్పించుకొని జీవించడానికి ఒక దేవుడు ఈ మందిరాన్ని ఇచ్చాడు. ఈ మందిరంలో దేవుని యొక్క భయాన్ని నేర్పిస్తాడు. దేవుని ఎలాగా దేవుని కొరకైన భయభక్తులు కలిగి ఉండేలాగా నేర్పిస్తాడు. అందుకే 34వ అధ్యాయం అక్కడ ఏమంటారు, పిల్లలారా మీరు వచ్చి నా మాట నుండి నేను యెహోవా చూడండి, చదవని మాట 11వ వచనం. మీరు వచ్చిన మాట వినండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పాను. అర్థం చేసుకోండి, ఈ మందిరంలో ఏం నేర్పించబడతారు? దేవుని యందు భయభక్తులు నేర్పించబడతారు. దేవుని యందు మనం ఎటువంటి రీతిగా ప్రవర్తించాలి అనే దాన్ని ఇక్కడ నేర్పించబడతారు. చిన్నపిల్లలకి సండే స్కూల్ ద్వారా, యవనస్తుల కూడికలకి యవనస్తులకి, తర్వాత పెద్దవారికి వారి వయసును బట్టి వారికి దేవుని భయాన్ని నేర్పించవలసిన స్థలం ఇది. దేవుని భయాన్ని నేర్పించేటప్పుడు ఈ లోక సంబంధమైన మన యొక్క అంతస్తులు వాటిని బట్టి మనం కనుక ఉంటే వాటిని మనము అనుభవించలేము, వాటిని నేర్చుకోలేము. మనం నేర్చుకోలేము, ఇప్పటికి నేర్పించడానికి కూడా మన జీవితంలో అభ్యంతరకారణం అయిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలకు బదులుగా మన మీద ఏమొస్తాయి? ఆశీర్వాదం కాకపోతే దానికి బదులుగా ఏమొస్తుంది? శాపం వస్తుంది. జ్ఞాపకం చేసుకో. కనుక మన జీవితాన్ని దేవుని గణపరిచే విషయంలో వ్యక్తిగతంగా, మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మనం కూడుకునే సమాజంలో కూడా మనం దేవుని గణపరిచే వారంగా ఉండాలి. పిల్లలకు దేవుని యొక్క భయభక్తులు ఇంట్లో నుంచే నేర్పించాలి. చాలామంది ఏమనుకుంటారు, మందిరానికి సండే స్కూల్కి వెళ్తున్నారు, అక్కడ నేర్చుకుంటారని. అక్కడ గడిపేది మహా అయితే 1 గంట, గంటన్నర ఉంటారేమో. ఎక్కువ సమయం ఎవరి దగ్గర ఉంటారు? తల్లిదండ్రుల దగ్గర ఉంటారు. కనుక తల్లిదండ్రులు మొట్టమొదటి దేవుని గణపరిచే విధానం వారు కలిగి ఉండాలి. అదే మనల్ని దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞల్లో ద్వితోపదేశకాండము 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. 5వ వచనం చదవండి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలి? సేవించాలి, ప్రేమించాలి. సో ఏ వ్యక్తి అయితే తన జీవితంలో దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంటాడో ఆ వ్యక్తి వారి పిల్లలకు కూడా అదే బోధిస్తాడు. ఆ రీతిగా దైవ సంబంధమైన ఒక సమాజాన్ని మనము సిద్ధపరచలేము. అదే దేవుని యొక్క ఆశ. అందుకోసమే దేవుడు ఈ రోజు ఈ రీతిగా ఈ ఆలమూరు గ్రామాన్ని ప్రేమించి ఇక్కడ ఆయన సాక్ష్యాన్ని స్థిరపరచడానికి ఆయన సేవకుల్ని పంపి వారి ద్వారా ఈ యొక్క సందేశాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. కనుక ఆయన ఇచ్చిన ఈ మందిరాన్ని మనం జాగ్రత్తగా, పరిశుద్ధంగా ఆ ప్రాంతాన్ని గౌరవించి అక్కడ చెప్పబడే ప్రతి మాటని దేవుని దగ్గర నుంచి మనకు వస్తుందని గ్రహించిన వారమై ఎప్పుడైతే వాటిని స్వీకరించి వాటి ప్రకారంగా నడుచుకుంటామో అప్పుడు మన జీవితాలు దేవునికి యోగ్యమైనవిగా ఉంటాయి. దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉంటుంది. అప్పుడు ఆశీర్వదించి మనల్ని
అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలన్నీ మన జీవితంలో కూడా ఆయన నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. కనుక మనం బలని సమీపిస్తున్నాము సమయంలో మరి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోనికి రండి. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఇక్కడ 23వ వచనం నుంచి 32వ వచనం వరకు చదువుతాం. ఎక్కువ సమయం లేదు దాన్ని వివరించడానికి కనుక ఏదైతే చదవబడుతున్నాయో రెఫరెన్స్ రాసుకోండి, ధ్యానించండి. చదవలేని వారికి వాటిని వివరించడానికి ప్రయత్నం చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 32వ వచనం వరకు మార్చి చదువుకున్నాం. చదవండి. 20 నేను మీకు అర్పించిన దాన్ని చదవండి. ఈ యొక్క భాగంలో ప్రభుత్వ ఏంటి మీరు ఈ రోజుల్లో వల్ల నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలా? ఆయన శరీరంలో ఆయన చనిపోయాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి శరీరాన్ని కలిగి చేశాడు. రెండోది మన పాప పరిహారాన్ని ఆయన బలైపోయాడు, మనల్ని విడిపించాడు. కాబట్టి మనం కూడా ఆయన మరణాన్ని ప్రచురణ చేయాలి. ప్రతి ఒక్కరం కూడా మన ఆశయాన్ని కమ్ముకొని ప్రభుత్వకు ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చేవారు. ఆయన యొక్క బలాన్ని మనము ప్రచురణ చేసేవారన్నాం. ప్రతిసారి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మనం పరీక్షించుకోవాలి. ఇతర పరీక్షించడం మానేసి మన జీవితాన్ని ఎత్తు ఆదిత్యంలో ఉంటేనే మన పవిత్రను చూస్తాము, ఆచారాన్ని కోరుతాం. ఒకవేళ ఆదిత్య కాకుండా ఆచారంగా కనుక దీంట్లో పాల్గొని పొందితే వచ్చే పరిస్థితి చూడండి. 30 బలహీనులు రోగులై ఉన్నారు. అర్థం చేసుకుంది. మనం కనుక ఆచారపూర్వకంగా దేవుని యొక్క ఉద్దేశాన్ని అనుసరించి మనం పరీక్షించుకొని పవిత్రపరచుకొని దాంట్లో పాల్గొంటూ పొందకపోతే మొట్టమొదటి ఆత్మ సంబంధమైన బలహీనత. రెండవది ఇంకా అలాగే కొనసాగితే ఆత్మ సంబంధమైన రోగం వస్తుంది. ఇంకా కొనసాగితే మన మనసు వాత వేయబడినదైపోయి ఆత్మ సంబంధమైన మృత్యుస్థితికి వెళ్ళిపోతాం. కనుక గమనించండి, హెచ్చరిక తీసుకోండి, బలలో పాల్గొనండి, మోకరించండి, వారికి తాము పరీక్షించుకొని అందరూ బయట ఉన్నవారు లోపల ఉన్నవారు మాట్లాడకండి. దయచేసి విషయంలో ఉండాలి. మన ఉదయాన్ని మనం పరీక్షించుకుందాం. ఎక్కడెక్కడ మనం తప్పినా మన జీవితంలో తప్పిన మన జీవితాల పరిస్థితులను ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రభు క్షమిస్తాడు. మానవత్వంలో ఎక్కడ
తప్పినాము తప్పిదాలు పొరపాటు క్షమించి దేవుని దగ్గర క్షమాపణ అడిగి క్షమించమని అడిగి క్షమాపణ పొందాలి. యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేయి. దైవ సేవకులు అని ప్రభుత్వానికి దైవ సేవకులు కూడా దయచేసి ప్రభుత్వాల దగ్గర ప్రేమలిగిన మా పురోధాన్ని మహాగరుడ మహోదర పరిశుద్ధుడు నిత్య నివాసి పరిశుద్ధుడు 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 అని ఆరాధించవలసిన దేవుడు, రాత్రి రోజుల్లో గానం చేయవలసిన దేవుడు, కొట్టానుకున్న దూతలతో పూజించబడి ఆరాధించవలసిన దేవుడు, నరమాత్రం నిమిషమాత్రం క్షణమాత్రం పాపాత్మమైన మమ్మల్ని ప్రేమించి మీ మరణ భూస్థాపన పునరుత్థానం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చారు. మీ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరిచినారు. మాకు క్రీస్తునందు పరిశుద్ధత ఇచ్చారు. మా జీవితం పవిత్రపరిచిన ఒకప్పుడు జీవించిన అపవిత్రమైన జీవితం జీవించకుండా ఇక జీవించే జీవితం ఎవరైతే సరి చేసుకొని నమ్మి బాప్తిజం తీసుకున్నారో వారికి ఈ యొక్క ప్రభు యొక్క రొట్టె పాత్ర వస్తుంది. చిన్న ముక్క తీసుకొని ప్రతి వారికి అందించారు. మిగతా అందరూ ప్రార్థనలో కళ్ళు మూసిండండి. మాట్లాడద్దు, అటు డిస్టర్బ్ చేయొద్దు, లేచకూడదు. తక్కువకి ఇవ్వండి. బ్రదర్స్ మీ మధ్యలో రావడానికి కష్టం అవుతుంది. సిస్టర్స్ అందరికి కాదు, ఇది ఇక్కడ ఈ రొట్టె పాత్ర అందరికి కాదు, నమ్మి పాత్రలు తీసుకున్న వారికి ఆయన ప్రభు యొక్క శరీరంలో గుర్తు, ప్రభు యొక్క రక్తంలో సాదృశ్యం. అక్కడ పాత చేయండి. మీ పక్కన ఉన్న వారి సిస్టర్స్ ఇచ్చేయండి. చేతిన వారికి ఇవ్వండి. బ్రదర్స్ సిస్టర్స్ మధ్యలో వెళ్ళలేరు, దయచేసి మనుషుల దగ్గర బయట మందిరం లోపల బయట ఎవరైనా ఉంటే సిద్ధమైన వారు చేయరు. పాల్గొన్న తర్వాత చేయించారు. మా తండ్రి, మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు రక్షకుడు నామమున స్తోత్రం. మా నిమిత్తమై చిందించిన రక్తం బట్టి ఉన్నాను. ప్రభావ మరి నీ నామమున మాకు అనుగ్రహించిన ప్రభావ ఈ శ్రేష్టమైన సహవాసం బట్టి నీకు స్తోత్రాలు. పాత్ర బట్టి కూడా నీకు వందనాలు. యోగ్యంగా పాల్గొందరు ప్రభావ సహాయం చేయండి, సహాయం చేయము. నీ కొరకు నమ్మకంగా జీవించడం, పవిత్రతను కాపాడుకోవడం, నిరాకడలు ఎత్తబడే గుంపులు ఉండడం సహాయం చేయమని, మేము కూడా నీ కొరకు త్యాగం చేయటం, ప్రయాసపడటం, శ్రమను అనుభవించడం, నేను మయపరచడం, శ్రమలో కష్టాలు ఇబ్బందుల్లో నేను విడవక, నీ మందిరాన్ని విడిచిపెట్టక నీ సన్నిధిలో నేను నిల్చుంటూ సహాయం చేయమని ప్రవేశనామం గురించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆ ప్రకారం భోజన పాత్ర ఎత్తుకొని కృతజ్ఞత చెల్లించింది మీ కొరకే చెల్లించబడుతున్న నా నిబంధన రక్తము దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఇది చెల్లించేద్దాము. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభుత్వ రొట్టెలు తినడం లేక ఆయన పాత్రలను తర్వాత వాడు ప్రభుత్వ మరి శిక్షణ మీదకి పాత్ర అవుతానని ప్రభుత్వ ఈ రొట్టె తిని పాత్రలు త్రాగినప్పుడు ఎలా నేను వచ్చే వరకు నా మరణం ప్రచురించుదురు అన్నాడు. ప్రభు యొక్క మరణాన్ని ఆయన సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. కనుక సిద్ధంగా ఉన్నవారు మీ కుడి చేతిని పైకి చూచండి, పాత్ర మీద తీసుకురావు. చిన్న చుక్క మాత్రమే తీసుకొని పక్క వారికి అందించండి. చిన్న చుక్క మాత్రం తీసుకురండి.
దయచేసి పాత్ర మీ అందరికి వచ్చేంత వరకు కూడా మీకు కూడా పైకి చూపించాను. ఒక చిన్న చుక్క మాత్రమే తీసుకొని దయచేసి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, దయాదాక్షిణ్యము గల దేవ, యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామమున మీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రేమించి మా ఆయుష్ పొడిగించారు. ఈ నూతనమైన దినం ప్రత్యేకంగా 2020 సంవత్సరం గతించిన 11 మాసములు కాపాడి 12వ మాసం 12వ దినమున ఆలమూరులో మీరు ఏర్పాటు చేసినటువంటి దీపస్తంభం, బేర్షెబ ప్రార్థనా మందిరం, నూతన మందిరములో ఈ రీతిగా మీ నామమున కూడి చేరి స్తుతించడానికి, ఆరాధించడానికి, కృతజ్ఞతలు తెలియపరచడానికి మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన తరుణం బట్టి స్తోత్రములు. మీ అనాదికాల సంకల్పము చొప్పున తల్లి గర్భములో నీవు రూపంపబడకమునుపై నేను ఎరుగుతని, భూమి పునాదులు వేయబడకమునుపై నేను ప్రతిష్ఠించదని మీ నిత్య నిర్ణయం చొప్పున ఈ కఠినమైనటువంటి ప్రాంతంలో కూడా మీ కొరకై బేర్షెబ సాక్ష్యపు బావి దీపస్తంభమును మీరు అనుగ్రహించినందుకు స్తోత్రములు. ప్రభు మరి గతించినటువంటి 7 సంవత్సరములు ప్రభు మరి రెండేళ్ల హౌసులో బాడుగ గృహములు, ఎంతో ఎరుగైనటువంటి స్థలములు, మీ ప్రజలు మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన ఓర్పు, కృప, నెమ్మది, సమాధానం, విశాలతను బట్టి మీకు స్తోత్రములు. భౌతికమైనటువంటి ఇరుకు ఉన్నప్పటికీ కూడా ఆత్మీయ విశాలతలో మీ ప్రజలు మీ యందు ఆనందించడానికి మీరు కృప చూపించడానికి స్తోత్రములు. మరి ఆలగడ్డ రహబోతు నుంచి ప్రభు మరి చిత్రాయనపల్లి బెత్లెహేము నుంచి మీ యొక్క చిత్తం చొప్పున ఇక్కడ ఈ పరిచర్య ప్రారంభించారు. ఇంతవరకు కాపాడుతున్నందుకే స్తోత్రములు. ప్రభు మరి నీ యొక్క దైవదాసులు పరిశుద్ధుల ప్రార్థనలు మీరు అంగీకరించి మీ చిత్తము, మీ నిర్ణయం చొప్పున ఈ స్థలమును మీరు అనుగ్రహించినందుకు స్తోత్రములు. ప్రభు అంత మాత్రమే కాదు,
ఈ స్థలంలో మందిరం యొక్క నిర్మాణం కొరకు కూడా పునాది వేపనత మొదలుకొని అన్ని విధాలుగా మీ కరుణాహస్తము తోడుగా ఉంచి మీరు చేసినటువంటి మేలును బట్టి మీకు స్తోత్రములు. మరి ఎంతోమంది ప్రార్థన చేస్తూ వచ్చారు, ఎంతోమంది ఆర్థికంగా ప్రభు మరి సమర్పించుకుంటూ వచ్చారు, ఎంతోమంది తండ్రి మరి భౌతికంగా ప్రయాసపడుతూ వచ్చారు. ప్రేమల దేవ, మరి అనేకుల యొక్క సమర్పణ త్యాగం క్రయమును బట్టి ఈరోజు ప్రభు ఇక్కడ ఈ మందిరమును మీరు నిలుపుకున్నందుకు స్తోత్రములు. అనేకులు మీ నామమును చేరి తుదించినట్లుగా నా మందిరము సర్వజనులకు ప్రార్థనా మందిరం అనబడమను రాయబడిన ప్రకారం ప్రభా ఈ ఆరాధనా స్థలాన్ని మీరు ఇచ్చినందుకు స్తోత్రములు. ప్రేమల దేవ, మరి ఈ దినం పరిచయ కొరకై మీ దాయదాసులు ప్రభు మరి డేవిడ్ మార్టిన్ గారిని మా మధ్యలో తీసుకొచ్చినందుకు వందనాలు. ప్రభు మరి బలపరిచి వాడుకున్నందుకే స్తోత్రములు. ప్రభు మరి ఆరాధనలో బలలో మీరు ఇచ్చినటువంటి పరలోకపు జీవపు యుద్ధమైన మాటలను బట్టి మీకు స్తోత్రములు. మీ ప్రజలుగా ఏదైతే వింటూ వచ్చారో అది హృదయంలో ముద్ర వేయబడి ప్రభు మీ సన్నిధికి అంటుకట్టబడి మీ సన్నిధిని ప్రేమించి మీ సన్నిధిలో పరిచర్య చేస్తూ మీ సన్నిధిలో ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని అలవర్చుకుంటూ ప్రేమల దేవ మీరు ఒక దినం ప్రత్యక్షమైనప్పుడు సిగ్గులైన ముఖముతో మిమ్మల్ని ఎదుర్కొన్నట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగా ప్రేక్షక సరిహద్దులను విశాలపరచండి. ఈ పరిచయ నానాటికి వర్ధిల్లినట్లు విస్తరించినట్లుగా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగా ప్రేమల తండ్రి మరి పరిచయ విషయంలో ప్రభు సహకరించినటువంటి ప్రభు మరి మీ ప్రజలందరిని బట్టి మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి ప్రభు మరి అలగడ రెక్కబోతు నుంచి కూడా మీ దైవదాసులు మరి సామెలన్న మరి కుటుంబముగా తండ్రి ఈ ప్రాంతంలో కూడా పరిచయ భారం కలిగి దేవ మరి సహకరించట్లు నడిపించట్లు ఇంతవరకు మీరు కృప చూపించడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగా ప్రాంత సంఘాల నుంచి దైవ సేవకులుగా కూడా ప్రతినిత్యం వారి వారి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన మంచి మనసును బట్టి వందనాలు. మరి అనేకుల యొక్క ప్రార్థన ఫలితము కానీ ఈరోజు ఇక్కడ స్థలము మందిరము మీరు అనుగ్రహించినారని నమ్మి మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్భుతములు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడుగా మరొకసారి మీ నమ్మకత్వాన్ని మీరు కనపరుచుకున్నందుకు స్తోత్రములు. ఏది ఏమైనప్పటికీ ప్రభు మరి ఆరంభించినటువంటి ఈ పరిచర్య నిత్యత్వము కొరకు ప్రభు మరి సిద్ధపడినట్లుగా కృప చూపించమని ఈ యొక్క స్థలములు అడుగుపెట్టేటువంటి ప్రతి విశ్వాసి ప్రతి ఆత్మ మీ స్వరూప తేజస్సు మహిమను అనుభవించినట్లుగా సహాయం చేయండి. ప్రభు మీ నిత్య మహిమను అనుభవించినట్లుగా సహాయం చేయండి. పరలోక సంబంధమైనటువంటి అనుభూతి కలిగి ఉండడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థలంలోని ప్రజలుగా ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలు మీ సన్నిధికి అంగీకారంలో కాక, ఈ సన్నిధిలో ఎవరైతే ప్రభు దుఃఖముతో వస్తారో వారు ఆదరింపబడుదురు కాక, ఈ స్థలంలో ప్రభు మరి ఎవరైతే ప్రభు మరి తగిన దేవ నిరాశ నిస్పృహలతో వస్తారో వారు ధైర్యపరచబడుదురు కాక. ఏదైనప్పటికీ ప్రేమల తండ్రి ప్రతి పాపి వారి పాప జీవితం నుండి విడుదల పొంది ప్రేమల దేవ పరిశుద్ధమైన నిత్యమైన జీవితం కొరకే సిద్ధపడినట్లుగా మీరే కృప చూపించండి. మీ చిత్తమైతే తండ్రి మరి బేర్షెబ ఆరుమూరు గ్రామానికి ప్రభు మరి ఒక దీపస్తంభముగా మీరు మలుస్తురమని అనేకులు మీ ప్రేమను గుర్తించే విధంగా ద్వారం తెలుస్తురమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ మీ ప్రజలు కూడా స్థానికంగా ప్రభు మీ కొరకు రోషం కలిగి పవిత్రత కలిగి యథార్థమైన జీవితంతో ప్రభు ఇటువంటి పరిస్థితులు సంభవించినప్పటికీ కూడా మీ కొరకు రోషంగా జీవించడానికి మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగా మా ప్రేమల తండ్రి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన మందిరం అంతటిని బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు. ప్రభు వారి మొట్టమొదటిసారిగా ఆరాధన ప్రభు వల్ల మీ సన్నిధిని మేము కలిగి ఉండడానికి అనుభవించడానికి ఇచ్చిన తరుణం బట్టి వందనాలు. మరి ఆలగడ్డ రెహబోతు నుంచి మీ దేవదాసులు ప్రాంతంగా నుంచి దైవదాసులను తీసుకొచ్చినందుకు వందనాలు. ఆయా స్థలాల నుండి ప్రభు మరి పరిశుద్ధుల సమూహాన్ని నడిపించడానికే స్తోత్రములు. మా ఆహ్వానం మేరకు ప్రభు మంచి మనసుతో వచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఏదైనప్పటికీ ప్రభు ఈ స్థలంలో చేరినటువంటి ప్రతి ఒక్క ఆత్మ కూడా ప్రభు మరి రాబోయే దైవగ్రతలను తప్పించబడి నిత్యమైనటువంటి రాజ్యం కొరకే సిద్ధపడటంలో ప్రతి వారి మనోనేత్రాలను మీరు వెలిగించి ప్రభు వారి గ్రాహ్యను తెలుసుకోమని ప్రజలైన చీకటికాల శక్తుల ప్రభావం నుండి యేసుక్రీస్తు నామములో విడుదల పొంది ప్రభు మరి అనేకులు మీ ప్రేమను ప్రభు వారి కొనసాగడానికి మీరే సహాయపడతారని ప్రార్థన చేస్తూ ప్రభు మరి రాగల దినాల్లో ఈ పరిచయం ఇంకా ప్రబలం ఉండడానికి మీరే కనికరిస్తారని కూడా ప్రార్థన చేస్తూ ప్రేమల దేవ మరొకసారి మిగిలినటువంటి రసం చెదిరిన పరిశుద్ధులను అనేకమైన అనేజలను చూపిస్తుండగా వారు కూడా మార్పు చెంది సమకూర్చబడి ప్రభు మీ శరీరంలో రక్తంలో పాలు పొందేవారుగా మీరే సిద్ధపరుస్తున్నామని కూడా ప్రార్థన చేస్తూ ప్రభు మరి పలచుట మోకరించిన మీ ప్రేమైన ప్రజలందరినీ కూడా పేరు పేరున మీ దయరాస్తులకు అప్పగించుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారికి అతి పరిశుద్ధమైన నామములోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
దయచేసి గమనించండి. ప్రత్యేకంగా బేర్షెబా ప్రార్థనా మందిరం విషయంలో మీరు చేసినటువంటి ప్రార్థనలు అన్నింటిని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. మీ అందరి యొక్క ప్రార్థనా ఫలితంగానే ఈరోజు ఇక్కడ ప్రభు స్థలము మందిరము అనుగ్రహించినారని నమ్మి ప్రభువును స్తుతిస్తున్నాం. ఈ మందిరం ప్రతిష్ట విషయంలో కూడా ఆహ్వానించిన మేరకు రాగడ లేకపోతూ గ్రామ సంఘాలు ఆయా గ్రామాల నుండి స్థానికంగా ఉన్నటువంటి వారు మరి అనేకులు కూడా కొత్తగా కూడా అనేకులు కూడా రాగలిగినారు. మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. మరి బేర్షెబా విషయంలో ప్రభు ఎంతగానో అద్భుతం చేస్తూ వచ్చినారు. ప్రత్యేకంగా 2020 సంవత్సరంలో ఒకనొక టైంలో కరోనా కాలం మందిరంలో కూడుకోవడానికి కూడా వీలైనటువంటి పరిస్థితులు, ఒక బాడుగ గృహంలో చిన్న గృహంలో దాదాపు 2013 సంవత్సరం నుంచి ఇక్కడ దేవుని ప్రజల సంఘము ఎంతో కష్టమైనప్పటికీ కూడా సంతోషంగా వారు కృతజ్ఞతలుగా మరి వారు కొనసాగుతూ వచ్చారు. 2020లో ప్రత్యేకంగా మందిరం లేక అటు బాడుగా ఇంట్లో చేరడానికి వీలు లేక ఆ మిద్ద మీద ఈ మిద్ద మీద కూడుకుంటూ మరి కొన్నిసార్లు వర్షం వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఏదైనప్పటికీ ప్రభు కృపలో మందిరాన్ని మాత్రం విడిచిపెట్టకుండా ప్రతి పరీక్షను ప్రతి కష్టాన్ని కూడా ఓర్పుతో సహించుకుంటూ వచ్చారు. కనుక మరి వారి యొక్క ఆ దీర్ఘశాంతం ఆ ఓర్పును బట్టి ప్రభు అది త్వరితముగా ఈరోజు ఇక్కడ మందిరమును అనుగ్రహించినని కూడా ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. రాగల దినాల్లో కూడా ఈ పరిచర్య బలంగా కట్టబడి ప్రభు రాకడ కొరకు సిద్ధమైనట్లుగా దయచేసి దైవ సేవకులుగా పరిశుద్ధులుగా మేము ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం. మరి చేరుచిన మీ అందరికీ కూడా స్థానిక సంఘం మరి ప్రేమతో మీకు విందు ఏర్పాటు చేస్తున్నారు. దయచేసి ఆలస్యమైంది కొంచెం అయినా కూడా కొంచెం ఓర్పుతో ఉండి ప్రేమతో ఆ విందులో పాల్గొంది ఆ సంతోషం పరిపూర్ణం చేయాలని కూడా ప్రభు పేట మనవి చేస్తున్నాం. మరి సహోదరులందరికీ కూడా ఇక్కడ మందిరంలో కూర్చొని భోజనం చేసేట్టుగా ఏర్పాటు చేయబడుతుంది. దయచేసి మీటింగ్ అయిపోగానే అందరూ బయటకు వెళ్తారు. ఆ తర్వాత ఇక్కడ చాపలని తీసేసి మీరు కూర్చోడానికి ఏర్పాటు చేస్తారు. కనుక దయచేసి వెంటనే వచ్చి ఇక్కడ సహోదరులు చిన్నపిల్లలు మాత్రం వచ్చి ఇక్కడ మందిరంలో భోజనం వరకు కూర్చోవాలని మనం చేస్తున్నాం. తిరిగి సహోదరులందరికీ కూడా మరి మందిరంలో ఎడమ వైపు అంటే నాకు మీకు కుడివైపు ఉన్నటువంటి కాలేజ్ స్థలంలో బఫే సిస్టమ్ నిల్చొని భోజనం చేసేటువంటి రీతిలో ఏర్పాటు చేయబడుతుంది. మరి ఆహార పదార్థాలన్నీ కూడా చాలా సమృద్ధిగా ఉన్నాయి. దయచేసి మరి మీరు ఏదైనా నాన్ వెజ్ చికెన్ మటన్ తినకపోయినా కూడా వేరే ఏదైనా వెజిటేబుల్ కూరగాయలు ఏర్పాటు చేస్తారు, కూరగాయల భోజనం. కనుక దయచేసి అందరూ కూడా ఆ విందులో పాల్గొంది వెళ్ళాలంటే తొందరపడొద్దని ఏమాత్రం కూడా కంగారు పడకుండా నెమ్మదిగా భోజనం చేసి కొన్ని నిమిషాలు ఓపికతో ఉండి వెళ్ళాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాం. తిరిగి ప్రభుత్వమైతే రేపు ఉదయకాలం 6:30 గంటలకు దయచేసి బేర్షెబా వాసులు గమనించండి. ఉదయకాలం 6:30 గంటలకు మళ్ళీ ఇక్కడ ఆరాధన ప్రభు ఆదివారం ప్రభు దిన పరిచయలో భాగంగా 6:30కు ఆరాధన ఏర్పాటు చేయబడుతుంది. కనుక దయచేసి స్థానిక విశ్వాసులందరూ కూడా మరి ఇప్పుడు ఆలస్యమైనా కూడా త్వరగా సిద్ధపడి రేపు ఉదయకాలం రావాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. తిరిగి 9 గంటల సమయంలో చిత్తైనపల్లి గ్రామంలో బెత్లెహేము మరి అక్కడ 9 గంటలకు ఆరాధన ప్రభు వల్ల ఏర్పాటు చేయబడుతుంది. కనుక దయచేసి అక్కడ కూడా విశ్వాసులు భయంతో భక్తితో సముచితంగా చేరాలని కూడా ప్రభు పేట మనం చేస్తున్నాం. తిరిగి రేపు సాయంకాలం యవనస్తుల కొడుగా రాత్రి శుభార్త కొడుకు కూడా పెట్టాలని తలంచుకున్నాం. కానీ మరి మన మొదలుకు వచ్చిన సోదరులు మరి డేవిడ్ మార్టిన్ గారు రేపు ఏదో అర్జెంట్ పని నుండి వెళ్ళాలని చెప్తున్నారు. కనుక ఉదయకాలం సెషన్తోనే మన ప్రత్యేక కోరికలు ముగించబడుతుంది. కనుక ఎవరు కూడా కోల్పోకుండా భయంతో సముచితంగా వచ్చి ఇక్కడ బేర్షెబాలో 6:30 గంటలకు తిరిగి బెత్లెహేములో 9 గంటలకు ఆరాధన ప్రభుల పరిచర్యలో పాల్పొందాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాం. ప్రైజ్ లో అయిపోలేదు. ఇంకొక అనౌన్స్మెంట్ 21వ తేదీన మా కుమారుడు ఆలగడ్డలో మా కుమారుడు జాయిన్ అయ్యారు. 21వ తేదీన ఎక్సిపియూలతో వివాహం జరుగుతుంది. కావున మీరు ప్రార్థించి అందరూ తప్పక పాల్గొనాలని ప్రభుత్వ మనం చేస్తున్నాం. అందరూ రండి. మనం ఇప్పుడు లేచి నిలబడి పాట పాడుతున్నప్పుడు
ప్రోగ్రామ్ ఉంది కాబట్టి కాన్సన్ట్రేట్ ఉంటుంది. వెనక నుండి బయట నుండి మొదట రావాలి, ఇట్లా వచ్చి సైడ్కి సంధి ఇవ్వండి, అక్కడ వెళ్ళిపోతారు. అలాగే సిస్టర్స్ కూడా మధ్య నుండి వచ్చి సైడ్కి మీరు స్థలం వేసి వెళ్ళిపోతారు. రండి దయచేసి. మొదట సిస్టర్స్ వెనక నుండి రండి. మొదట సిస్టర్స్ పాట పాడండి. 460 వెనక నుండి సిస్టర్స్ లోపలికి రావాలి, వరుసలో రండి. ఇప్పుడు మీరు వరుసలో వచ్చి ఇట్లా సైడ్ నుండి వెళ్ళిపోవాలి. 460 పాత పుస్తకాలు 720 డబ్బులు ఎదుర్కోండి. గృహము
457 క్రీస్తు ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నాటిస్తున్నారు. సోదరు బ్రదర్స్ బయట ఉన్న బ్రదర్స్ లైన్లో బయట ఉన్న బ్రదర్స్ లైన్లో బయట ఉన్న బ్రదర్స్ ముందు
సాక్ష్యం గురించిన ఒక పాట రాస్తున్నాడు. అది పాట అనేది కొన్ని నిమిషాల్లో అయిపోతుంది. ఎవరు చేరెదరో వారే కూర్చోండి. ప్రేమలేని మా పిల్లల తండ్రి సర్వాధికారమైన సరస్వతి మంత్రాన్ని స్తోత్రాలు అడిగి ఊహించిన దానికంటే ఎక్కువగా చేయగల శక్తి గల దేవుడు అని రుజుపరుచున్న ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడు అని విరితే పలికేవాడని స్వయంలో బలపరిచేవాడని మీకు ఎదురు చూసేవాడిని ఉజ్జీవింపజేసేవాడు బలపరిచేవాడని మీరు రుజుపరుచున్న దేవానికి స్తోత్రాలు. నీ పేరు పెట్టుబడి నీ కన్ను దృష్టి నీ మనసు ఎల్లప్పుడు ఇక్కడ ఉండటకై మీరు ఒక పరిశుద్ధ స్థలమును మీరు ఏర్పాటు చేసుకున్నది స్తోత్రాలు. నీ బిడ్డల హస్తాలు కల్పించాలి, నీ దాసుల హస్తాలు కల్పించాలంటే వందనాలు. నీ నామన ప్రభా దాసులు ప్రభా దేవుడి గారి ద్వారా అద్భుతమైన ఈ మాటలు ఈ ప్రజలకు అవసరమైన శ్రేష్టమైన ఈ మాటలు వినిపించినందుకే స్తోత్రాలు. రుణాలుగా పరిపరిచే ప్రభా ఇది పరిచర్య ఇది సాక్ష్యము నిత్యంత వరకు మరి కొనసాగి నిలిచి ఉండేటువంటి రీతిగా ప్రభా అంతకంతకు నూరంతలుగా అభివృద్ధి పొందే పరిచయగా ఆశ్రయించమని మాట్లాడే హోవా మాట్లాడు నీ కృపాసత్తును బట్టి మీ నామునికే మహిమ కలుగుగా. తదుపరి మొదల సమావేశం కూడా దీవించారు. మీ బిడ్డలను ప్రేమించి నేను తీసుకొచ్చిన మార్పులు మీరు ఆస్వాదించారు. రేపు మా దినం మేము మా స్థలాల్లో ఆరాధించే స్థలం సమయం కూడా దీవించారు. మీరు ప్రయాణంలో కూడా తొడగము కావాల్సిన యొక్క సమూహం పరిచయంతో దీవించమని రేపు మధ్యాహ్నం ప్రయాణం తొడగమని మహిమ ఘనత ప్రభావం చెందుతూ నిధిగా ఆశీర్వాదంతో మనం తీసుకువెళ్ళమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతంగా హెచ్చబడినామని నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.
అలానే దేవుని ప్రేమ సహవాసం కూడా చేరవచ్చిన వాళ్ళందరికీ దూరం నుండి వాక్యం వింటున్న వారందరికీ కూడా సదాకాలం తోడైనను గాక. జిందాబాద్ ప్రభు యేసు మసీహ్కి, మరణించి తిరిగి లేచిన యేసు ప్రభువుకి, ఆదుల రాజు యేసు రాజులకి, ఆదుల ప్రభు యేసు ప్రభువుకి, ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభువుకి, రెండోసారిగా రాజైన యేసు రాజులకి హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధ